హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్. హాయ్ అందరికీ. ఈరోజు మనం బోడ కాకరకాయ ఫ్రై చేసుకుందాము. దానికి కావాల్సిన పదార్థాలు: బోడ కాకరకాయలు నేను ఒక 1/2 కిలో తీసుకున్నాను. తర్వాత ఒక 4-5 టమాటాలు, మొత్తం టమాటాలతోనే చేస్తున్నా, పులుసు పోతలేను. తర్వాత ఒక చిన్న ఉల్లిగడ్డ, తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చి, తర్వాత కల్లిమాకు, కొత్తిమీర, తర్వాత పసుపు కొద్దిగంత, తర్వాత రుచికి తగినంత. మనం మిరపకాయలు వేస్తున్నాం కాబట్టి కొంచెం తక్కువనే వేసుకోవాలి కారము. తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్టు, తర్వాత ఆవాలు, తర్వాత కొన్ని నువ్వులు, తర్వాత ఒక 4-5 వెల్లిపాయలు. బోడకాకరకాయ ఫ్రై తయారు విధానం: మన స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఇలాంటి గిన్నె పెట్టుకొని ఇవి మనం వేడి చేసుకోవాలి. ఎందుకంటే ఇవి అంత జంగల్లో ఉంటాయి కాబట్టి పురుగులు అవి వాళ్తాయి కాబట్టి బాగుండదు. మళ్ళీ ఎక్కడెక్కడికిలో మన దగ్గర కత్తాయి కాబట్టి అట్లా బాగుండదు. కొద్దిసేపు ఉడకబెట్టుకోవాలి. ఇవి సంవత్సరానికి ఒకసారి దొరుకుతాయి. మంచిగా మనకు ఆరోగ్యానికి కూడా మంచిది. మనం మంచిగా ఫ్రై చేసుకొని తినచ్చు, పులుసు పెట్టుకొని తినచ్చు. ఇప్పుడు ఇందులో కొంచెం అంతా ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకుందాము. కొద్దిగా అంతా ఉప్పు వేస్తే మంచిగా ఉంటుంది. కొద్దిగా ఉప్పు వేసుకొని ఇది కొద్దిసేపు ఒక 10 నిమిషాల కంటే ఎక్కువ ఉడకబెట్టుకోవద్దు, లేకుంటే మెత్తగా అవుతాయి, బాగుండదు. ఒక 10 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఈ ముళ్ళు కూడా తీసేసుకోవాలన్నట్టు. ఈ ముళ్ళు ఉన్నది కదా, ఇట్లా ఈ ముళ్ళు ఉండద్దు. మనం మంచిగా ఉడికితే ఇదంతా అట్టిగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది ఉడకనిద్దాం. బోడకాకరకాయలు ఉడికేలోపు మనము ఉల్లిపాయ నువ్వులను కారము మిక్సీ పట్టుకుందాం. 1 కప్పు సరిపోతుంది. ఆవిరికి 1/2 కిలోకి 1 కప్పు సరిపోతుంది. ఇందులోనే ఇవి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. డైరెక్ట్ అట్లనే కారం వేయద్దు, ఇట్లా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. ఇది మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మనం ఇది మంచిగా మిక్సీ పట్టుకున్నాము. ఇలా మెత్తగా మంచిగా పట్టుకోవాలి. ఇది మనం ఇది పక్కన పెట్టుకుందాము. తర్వాత మనం బోడకాకరకాయలు ఉడికినాయా లేదా చూసుకుందాం. ఇప్పుడు ఇవి ఉడికినాయా లేదా చూసుకుందాము. ఇవి ఉడికినాయి, 10 నిమిషాలు అయింది కాబట్టి ఉడికినాయి. ఇప్పుడు ఇవి మనం చల్లినలోకి వేసుకొని పొట్టు తీసుకుందాం. మీదంతా ఈ ముళ్ళంతా తీసుకుందాం. అన్నట్టు ఇట్లా చల్లటి ఉంటాయి కదా నీళ్ళు, అందులో వేసేసుకోవాలి. అంటే వేడిగా తీయరాదు, మనకు చేతులు కాలుతాయి కాబట్టి ఇలా చల్లినతో వేసుకుంటే మంచిగా వస్తుంది. మీదంతా ఇట్లా ముళ్ళులాగా ఉండదు కదా, ఇదంతా మంచిగా ఇట్లా తీసేసుకోవాలి. ఎందుకంటే ఇట్లా ముళ్ళు ఉంటుంది కాబట్టి ఇది బాగుండదు, తినేటప్పుడు కూడా మంచిగా ఉండదు. ఇట్లా మీదంతా పొట్టు ఇట్లా తీసేసుకోవాలి. ఇట్లా మనకు ఇది సంవత్సరానికి ఒక్కసారి దొరుకుతుంది. మళ్ళీ వినాయక చవితి అయిందంటే వచ్చినా కానీ ఇలా పురుగులు ఉంటాయి, బాగుండదు. ఇప్పుడు వినాయక చవితి లోపే ఇవి మనం తినాలి. ఒకసారి పులుసు పెట్టుకోవాలి, ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఆరోగ్యానికి కూడా మంచిది, చాలా మంచిది. ఇప్పుడు ఇది ఈ విధంగా మనము ఇట్లా పొట్టు అంతా తీసేసుకోవాలి. ఇట్లా ఇట్లా తీసుకొని మనం అన్ని ఇట్లనే తీసుకోవాలి. మనకు ఉడికితే తొందరనే వచ్చేస్తుంది. మనం వేడి చేసుకున్నాం కాబట్టి తొందరగా వచ్చేస్తుంది. ఇలా మంచిగా తీసుకోవాలి పొట్టంతా. అన్నీ మనంతా పురుగులు అవి ఇవి మళ్ళీ చేతులు అంటే కాబట్టి ఇట్లా వేడి చేసుకుంటే మీదంతా క్రిములు కూడా చనిపోతాయి. మనకు ఆరోగ్యానికి కూడా మంచిది అన్నట్టు. మనం అట్లనే తెచ్చి వండుకుంటే బాగుండదు. కడుగుతాం కానీ ఇలా ఇట్లా ఉడకబెట్టి కడిగితే వేరు, అట్లా కడుక్కుంటే కనుక అట్లనే ఉంటుంది. ఇలా మంచిగా తీసుకోవాలి. మనం పొట్టు అంతా తీసుకున్నాం కదా, ఇలా మంచిగా మళ్ళీ శుభ్రంగా కడుక్కోవాలి. ఎందుకంటే పొట్టు తీసుకున్నాం కాబట్టి మంచిగా ఉండదు. ఇట్లా మంచిగా కడుక్కోవాలి. ఒక ప్లేట్లోకి తీసుకోవాలి కడుక్కొని. ఇలా మంచిగా ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ నీళ్ళు పక్కన వారించుకోవాలి. తర్వాత మనము సన్నంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. మనం ఎక్కువ ఉడకనియలేదు కాబట్టి ఇలా మన లోపల కూడా కొంచెం పురుగులు గిట్లు ఉంటాయి, మనం చూసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు కొంచెం చూసుకుంటూ కట్ చేసుకోవాలి, ఎందుకంటే పురుగులు ఉంటాయి లోపల. ఇలా సన్నంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం చిన్నగా కూడా కట్ చేసుకుంటే ఈ ముక్కలు అనేది మనకు కనపడది. ఇట్లనే కట్ చేసుకోవాలి. ఈ ఇత్తులు కూడా ఉండాలి. తినేటప్పుడు మన పంటికి తగిలితే బాగుంటుంది. ఈ ఇత్తులు కూడా తీసేయద్దు. పండు వండితే తీసేయాలి. మనకి ఇప్పుడు పండు వండలేదు కాబట్టి ఇవి ఇట్లనే ఉంచుకోవాలి. అన్నీ ఇట్లనే కట్ చేసుకోవాలి. ఇలా పోయి మనకు అన్నీ ఇప్పుడిప్పుడే కాబట్టి పండు వండుతున్నాయి. నేను నిన్న తీసుకొచ్చిన కాబట్టి కొంచెం పండు వండినాయి. మనం తెచ్చిన రోజే వండుకోవాలి. ఇలా మొత్తం మనం కట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఇలా కడాయి పెట్టుకొని నేను 3 పావుల ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఈ మనము కట్ చేసుకున్న కాకరకాయలు వేసుకున్నాం. ముందుగా ఫస్ట్ ఒకసారి ఇట్లా ఫ్రై చేయాలి. ఎందుకంటే కొంచెం పచ్చి వాసన అంటే పోతుంది, బాగుంటుంది. కూర అనేది టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు మంచిగా ఒకసారి దూరగా వేయించుకుందాం. మనం అట్లనే వేస్తే అంత ఇరిగిపోతుంది. తినేటప్పుడు మనకు సరిగా ఇవి తిన్నామన్నంత ఫీలింగ్ మనకు ఉండదు అన్నట్టు. ఇట్లా మనము
ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఇట్లా గట్టిగా ఉంటాయి కదా ముక్కలు, మంచిగా ఉంటుంది అన్నమాట. ఇది మటన్ కంటే సూపర్ అన్నట్టు. మటన్, చికెన్ అని మామూలుగా మనం ఎప్పుడు అనుకుంటాం కానీ దానికంటే మంచిగా ఉంటుంది కూర. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మనకు ఎప్పుడు దొరకదు, సంవత్సరం ఒకసారి దొరుకుతుంది కాబట్టి మనం కంపల్సరీ తెచ్చుకొని వండుకోవాలి. రేట్ ఎక్కువ ఉంటుంది, రేట్ ఎక్కువ ఉన్నా పర్వాలేదు, మనం తెచ్చి వండుకొని తినాలి. ఇది దూరగా వేసుకుందాము. ఇలా చూసారా మంచిగా దూరగా వేగిపోయాయి. ఇట్లా వేగితేనే బాగుంటుంది. ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుందాము. మంట తక్కువ పెట్టుకుందాం, ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి మనము ఆవాలు వేసుకుందాము. ఒక చిన్న చెంచా ఆవాలు, తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాము. వేసుకొని కలుపుకుందాం. ఇది కొంచెం మంచిగా ఫ్రై కావాలి. తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలు వేసుకొని కలుపుకుందాం. ఇలా ఇది కూడా మంచిగా దూరగా వేయాలి మంచిగా. ఇందులోకి కొంచెము కల్లిమాకు, కొత్తిమీర వేసుకుందాం. మళ్ళీ తర్వాత మళ్ళీ వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కొద్దిగా వేసుకోవాలి. తర్వాత ఇందులోకి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాము. తర్వాత పసుపు వేసుకుందాము. వేసుకొని ఈ పచ్చి వాసన పోయే వరకు కలుపుకుందాం. ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇందులోకి మనము ఉప్పు వేసుకుందాము. ఒక చిన్న చెంచా సరిపోతుంది ఉప్పు. తర్వాత మళ్ళీ రుచి చూసి మళ్ళీ వేసుకోవాలి. ఒకటేసారి వేసుకోకూడదు, ఎందుకంటే ఈసం అవుతుంది మనకు. చప్పగుంటే ఏం కాదు కానీ ఈసం ఉంటే మంచిగా ఉండదు. కూర అనేది టేస్ట్ అనేది బాగుంటుంది. ఇవి మంచిగా ఉడకనిద్దాం. ఇప్పుడు మంచిగా వేగిపోయింది చూసారా, మంచిగా అయింది. ఇప్పుడు ఇందులోకి టమాటాలు వేసుకుంటాం. ఇలా చిన్నగా పోసుకోవాలి. ఇట్లా పొడుగునే ఉండాలి, పొడుగు సన్నగా పోసుకోవాలి. టమాటా అనేది చిన్నగా పోస్తే ఉడుతుంది, మనం కూర అంటున్నాం కాబట్టి ఉడుతుంది. ఇది మంచిగా కలుపుకుందాం. ఇలా మంచిగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నూరు పెట్టుకున్నాం కారము, ఉల్లిపాయలు, నువ్వుల పొడి ఇందులో వేసేసుకుందాం. వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు ముందుగానే వేయాలి, అవి కాక మన బుడకాకరకాయలు వేసినాక వేయద్దు. ఇట్లా వేస్తే ఈ కారం అనేది ఈ నూనెలో మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇది ఒక 2 నిమిషాలు మనం మూత పెట్టి ఉడకనిద్దాం. మూత తీసి ఇలా కలుపుకుందాము. చూసారా ఇది మొత్తం మంచిగా ఉడికిపోయినాయి. టమాటాలు, ఉల్లిగడ్డలు అన్ని, పచ్చిమిర్చి అన్ని మంచిగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి మనము బుడకాకరకాయలు వేసుకుందాము. వేసుకొని కలుపుకుందాము. ఇది మళ్ళీ మనం ఎక్కువ ఉడకబెట్టడం అవసరం లేదు, ఎందుకంటే నూనెలు ఉడికినాయి. మనము మళ్ళీ ఉడకబెట్టుకున్నాము, నూనెలో ఫ్రై చేసుకున్నాం కాబట్టి బాగాసేపు ఎక్కువ టైం పట్టదు. కొంచెం ఒక 2 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. 2 నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకుందాము. చూసారా ఇది మంచిగా ఉడుకుతుంటే నూనె కూడా పైకి వచ్చేస్తుంది. ఇది మంచిగా ఇప్పుడు మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం గరం మసాలా పొడి వేసుకుందాం. కొంచెం అంతా గరం మసాలా పొడి వేసుకుంటే మంచిగా కమ్మ ఉంటుంది కాబట్టి వేసుకుంటున్నాం. కలుపుకుందాం. వేసుకొని మంచిగా కలుపుకుందాం. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసుకుందాం. మనం ముందుగా కొద్దిగా వేసుకుందాం, ఇప్పుడు కొద్దిగా వేసుకొని ఒకసారి ఇట్లా కలుపుకుందాం. కొత్తిమీర వేసుకొని అంతా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అంతే అండి, ఎంతో రుచికరమైన బోడకాకరకాయ ఫ్రై రెడీ అయిందండి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.